Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 3, verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. Beat your plowshares into swords and your pruning hooks into spears. Let the weak say, I am strong. మీ కరులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలార్జుడు అనుకొనవలెను. This verse is part of the book of Joel, who is one of the minor prophets in the Old Testament. ఈ వచనము యోవేలు గ్రంథంలోని భాగం. ఈ యోవేలు చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయి ఉన్నాడు. The book of Joel is attributed to the prophet Joel. యోవేలు గ్రంథము మరి యోవేలుకి గురించి అది చెప్తూ People say that it is written by Joel. అంటే ప్రజలు చెప్తారు ఇది యోవేలు ద్వారా రాయబడినటువంటి యోవేలు గ్రంథం అని. And it contains his messages to the people of Judah during the time of great calamity and national crisis. యూదా ప్రజలైనటువంటి వారికి అంటే వారు ఒక జాతి ఉపద్రవం వాళ్ళకి వచ్చినప్పుడు ఒక పెద్ద ఉపద్రవం సంభవించిన సమయంలో యోవేలు యూదులైనటువంటి వారికి ఇచ్చిన సందేశం. The verse is situated within a larger prophetic message that speaks to the judgment of the nations and the restoration of Judah. ఈ వచనము ఆ జనముల పైన వచ్చే దేవుని యొక్క తీర్పు, యూదా వారు సమకూర్చబడే దాని గురించిన సందేశం. In the preceding verses, అంతకు ముందు ఉన్నటువంటి వచనాల్లో Joel describes a time when God will gather all the nations to the valley of Jehoshaphat for judgment. దేవుడు జనములందరినీ కూడా తీర్పు తీర్చడానికి యెహోషాపాతు లోయలో సమకూర్చినప్పుడు ఆ దినం గురించిన విషయాలు చెప్తున్నారు. Here the prophet calls upon the mighty men to prepare for war. ఇక్కడ ప్రవక్త బలార్జులైన వారు యుద్ధమునకు సిద్ధపడుడి అని పిలిపిస్తున్నారు. And to beat their plowshares into swords and their pruning hooks into spears. వారి యొక్క కరులు చెడగొట్టి ఖడ్గములుగా చేస్తూ పోటకత్తులు చెడగొట్టి ఈటెలుగా చేయాలని చెప్తున్నారు. Yeah, this imagery is a powerful statement about the transformation of tools for peaceful agricultural work into instruments of war. ఈ ఊహా చిత్రం అనేది మనము వ్యవసాయానికి సంబంధించి మనం ఉపయోగించే ఆ పరికరాలు అలాగే యుద్ధానికి Those are to be transformed as the instruments of the war. అవి యుద్ధానికి ఉపయోగించేటువంటి పరికరాలుగా యుద్ధాయుధాలుగా దాన్ని మార్చాలి అంటారు. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే plowshares or pruning hooks are agricultural instruments. ఈ పోటకత్తులు ఈ కర్రులు ఇవన్నీ plowshares దున్నేదాన్ని దున్నే దాని గురించి దున్నుతాం కదా ఈ పరికరాలు. and the pruning hooks are there which are there for the plows. మరి ఆ భూమి దున్నడానికి ఉపయోగించేటువంటి ఆ పరికరాలు ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవి. But what the prophet is telling, కానీ ఇక్కడ ప్రవక్త ఏమని చెప్తున్నాడు, turn them as instruments of war like swords and spears. వాటిని యుద్ధాయుధాలుగా మన ఖడ్గము ఈటెలుగా మార్చాలి అంటున్నాడు. What does it mean? అంటే దీని అర్థం ఏమిటి? It highlights the severity of the conflict that is to come and the need for preparation. రాబోయేటువంటి ఆ యుద్ధ పోరాటం ఎంత గొప్పదో మనకు ఎంత సిద్ధపాటు అవసరమైందో దాని గురించి చెప్తున్నాడు. And the latter part of the verse says, ఆ వచనంలోని తర్వాత భాగం ఈ రీతిగా let the weak say I am strong. బలహీనుడైన వాడు నేను బలార్జుడని అనుకోవాలి. It seems to offer a message of empowerment and resilience. ఇక్కడ శక్తితో నింపబడే దాని గురించిన సందేశం ఇస్తున్నాడు. Even the weak and vulnerable are called to stand up and declare their strength in the face of adversity. బలహీనులైన వారు సైతము ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కొంటున్నప్పుడు నేను బలం పొందినాను, బలపరచబడాలని చెప్తున్నాడు. The message can be interpreted as a call to action. ఈ సందేశము వారు కార్యాచరణలో పెట్టేదాని కొరకు పిలిపిస్తున్నాడు. And an encouragement for all people to raise up and find strength in the Lord. ప్రజలందరూ కూడా దేవుని యందు బలపరచబడాలి అనేటువంటి ప్రోత్సాహనిస్తున్నాడు. Regardless their circumstances. వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా గానీ పర్వాలేదు. So it is historical and cultural context. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి వారి సాంప్రదాయబద్ధమైనటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. And the book of Joel was likely written during the time of national crisis, possibly in response to the plague of locusts which devastated the land. యోవేలు గ్రంథం ఆ జాతి విపత్తు సంభవించినటువంటి ఆ సందర్భంలో అంటే ఈ మిడతలు వచ్చి వారి పంట అంతా కూడా తినివేసినటువంటి ఆ సందర్భం గురించి చెప్తున్నాడు. And the imagery of war and destruction would have resonated with the people of Judah. యుద్ధము because the people of Judah were living in turmoil and uncertainty. యూదా ప్రజలైనటువంటి వారు అంతా మరి ఎంత గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు, యుద్ధ వాతావరణంలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. And the call to prepare for battle and the exhortation to find strength in weakness would have been deeply relevant to their experiences. యుద్ధము కొరకు సిద్ధపడాలి, బలహీనంగా ఉన్నవారు బలపరచబడాలనేటువంటిది ఆయన ఆ విధంగా కోరుతా ఉన్నాడు. And the symbolism in this verse is rich and multifaceted. ఈ వచ్చినటువంటి సాదృశ్యమైనటువంటి సంగతులు ఎంతో ఘనమైనవిగా మనం చూస్తున్నాం. And the act of beating plowshares into swords and pruning into spears represents
a reversal of the natural order. Naturally, they are not like that. They are agricultural instruments. ఈ కరులతో ఖడ్గాలు చేస్తూ పోటకత్తులతో ఈటెలు చేయటం అనేవి ఇవి స్వాభావికంగా మనం చూస్తే దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పొలం దున్నడానికి కొరకైనటువంటి పరికరాలు. Instead of cultivating the land and tending to the earth, అంటే ఇప్పుడు ఈ పొలము దున్నేటువంటి పని చేయడానికి బదులుగా, భూమి దున్నడానికి బదులుగా people are called to prepare for violence and conflict. ప్రజలు ఇక్కడ యుద్ధం కొరకై, పోరాటం కొరకై సిద్ధపడాలని ఒక పిలుపు వచ్చింది. So this imagery underscores the disruptive and chaotic nature of the impending judgment. కాబట్టి ఇది రాబోయేటువంటి తీర్పును గురించి ఒక ఊహా చిత్రంగా మనం చూస్తున్నాం. It also carries the message that times of peace and prosperity can be turned into conflict and adversity. ఎంతో సమాధానంగా నిమ్మలుగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లోనికి లేదా శత్రువులను ఎదుర్కొనే పరిస్థితుల్లోని కూడా మార్చబడేటట్లుగా ఉన్నాయని చెప్తాం. The phrase "let the weak say I am strong" holds profound symbolism as well. బలహీనుడు బలం పొంది ఉండాలి, బలపరచబడి ఉండాలి అనుకునేది ఇక్కడ ఒక సూచనగా మనం ఇక్కడ It చూస్తున్నాం. speaks to the idea of finding strength in the midst of weakness, అంటే ఈ బలహీనతలో బలం పొందాలనే దాని గురించి ఒక తలంపు చూస్తున్నాం. and also overcoming the adversity and standing firm in the face of hardship. శత్రువులని అధిగమిస్తూ కష్టమైనటువంటి ఈ పరిస్థితిలో వారు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలని దాని గురించి కూడా మాట్లాడుతాం. In other words, మరొక మాటలో though చెప్పాలంటే you are weak, నువ్వు బలహీనంగా ఉన్నా in your weakness only you will be made strong. నీ బలహీనత యందే నువ్వు బలము పొందుతావు. Yeah, this message is rooted in the idea of God's power being made perfect in human weakness. 2 Corinthians 12:9. కొరింథీయుల 2వ పత్రిక 12:9 ప్రకారం ఈ వర్తమానము ఎప్పుడు బలహీనులుగా ఉంటున్నారో అప్పుడు దేవుడు వారిని బలపరుస్తున్నాడని చెప్తున్నాడు. In my weakness, నా your strength is made perfect. నా బలహీనత యందే నీ బలము నన్ను పరిపూర్ణుడిగా It చేస్తుంది. encourages believers to trust in the strength that comes from the Lord. విశ్వాసులైన వారు దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి బలాన్ని బట్టి ప్రోత్సహించబడతారు. As with many prophetic passages in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న ఇంకా అనేకమైన ప్రవచనాత్మకమైనటువంటి ఆ భాగాల్లో Joel 3 along with them, వాటితో పాటు Joel 3:10 can be seen as having both a literal and figurative meaning. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఇది అక్షరార్థమైనదిగాను అలంకారప్రాయమైనటువంటిదిగా కూడా మనం చూడొచ్చు. On a literal level, ఇప్పుడు మనం అక్షరార్థంగా చూస్తే it speaks to the need for physical and military preparedness in the face of impending judgment. అక్కడ రాబోయే తీర్పును గురించి భౌతిక సంబంధమైన లేదా సైనిక సంబంధమైన సిద్ధపాటు గురించి చెప్తాం. And on a spiritual level, ఇప్పుడు ఆత్మీయమైనటువంటి స్థితిలో చూస్తే it carries a broader message about resilience, empowerment and finding strength in the Lord in the time of adversity. మరి ఆ శత్రువులను ఎదుర్కొన్నప్పుడు దేవుని బట్టి మనము శక్తిని పొంది బలపరచబడాలనే దాని గురించినటువంటి సందేశం. Overall, Joel 3:10 is a powerful and evocative verse that speaks to the themes of judgment, preparation and empowerment. అన్నిటికి మించి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం రాబోయేటువంటి తీర్పు కొరకై మనం బలం పొంది బలపరచబడి సిద్ధపరచబడాలనే దాని గురించి ఎక్కువగా చెప్తాం. It reveals the deep concern of the prophet for the people. ప్రజల కొరకై ఈ ప్రవక్త ఎంతో మరి చింత కలిగి ఆలోచన కలిగిన వాడుగా చెప్తా And ఉన్నాడు. offers wisdom and encouragement for all who read it. మరి దీన్ని చదివే వారందరూ కూడా ఎంతో జ్ఞానం కలిగి వారు ప్రోత్సహించబడాలని కూడా And చెప్తున్నారు. it is a reminder that even in times of turmoil and chaos, మరి ఇక్కడ ఎంతో గందరగోళం అయోమయమైనటువంటి పరిస్థితుల్లో అది జ్ఞాపకం చేస్తూ there is a hope and strength to be found in God. ఇక్కడ దేవుని యందే నిరీక్షణ కూడా ఉంటుంది, మనకు బలం ఉంటుంది అని జ్ఞాపకం So చేస్తాం. now we are going to see practically this particular verse. ఈ వచనాన్ని కొంచెం క్రియాపూర్వకంగా ఆలోచన చేస్తాం. When we apply this verse to our personal life today, ఈ వచనాన్ని నేటి దినం మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే you are in a battle whether you know it or not. నీకు తెలిసినా తెలియకపోయినా నీ ఒక యుద్ధంలో ఉన్నావు. As a Christian, whether you like it or not, you are in a battle. క్రైస్తవుడుగా అది నీకు ఇష్టమైనా లేకపోయినా నీవు యుద్ధంలో ఉన్నావు. As a believer, whether you want it or not, you are in a battle. ఒక విశ్వాసిగా నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీవు యుద్ధంలో ఉన్నావు. Every day that we arise in the morning, the fight begins. ప్రతి ఉదయము మనం లేవగానే పోరాటం, యుద్ధం The ఆరంభించబడుతుంది. great news is that you get to choose whether you will be victorious or to be a victim. గొప్ప వార్త ఏమిటంటే ఇప్పుడు ఈ యుద్ధంలో నువ్వు విజేతగా ఉండాలా లేకపోతే నువ్వు ఓటమి పాలవాలా అది ఎంపిక చేసుకోవాలి. Yeah, that's right. అది సరి అయింది It is not luck. It is not happenstance or chance that some are victorious or some are not. It is not by luck. కాబట్టి ఇది ఏదో అదృష్టశావత్తు సంభవించబోయేదని కాదు. కొంతమంది విజేతలుగా ఉంటారు, కొంతమంది ఓడిపోతారు. ఇది వారి అదృష్టాన్ని బట్టి అనేది కాదు. అట్లా You తలచు literally can choose how the fight ends. నీవు అక్షరార్థంగా ఈ పోరాటం ఎట్లా ముగించబడుతుందో అనేది నువ్వు ఎంపిక చేసుకోవాలి. How can you choose? ఎట్లా నువ్వు ఎంపిక By చేసుకోవాలి? choosing to declare the goodness and grace of God every waking moment. కాబట్టి ప్రతి ఉదయం కూడా లేవగానే దేవుని మంచితనము, దేవుని యొక్క దయను గురించి నువ్వు ప్రకటిస్తూ నువ్వు అట్లా చేయాలి. How you approach each day will determine how well the fight goes. ప్రతి దినం కూడా ఎట్లా నువ్వు కొనసాగుతున్నావు అనేది అంటే నువ్వు ఏ విధిగా ఎంపిక చేసుకొని నిర్ణయించుకున్నావు దానిపై ఆధారపడి ఉంటుంది. Check out what God said in Joel
chapter 3, verses 9 and 10. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన సంగతులు ఒకసారి పరిశీలన చేయాలి. Proclaim this among nations, prepare for war. Wake up the mighty men, let all the men of war draw near. Let them come up, beat your plowshares into swords, and your pruning hooks into spears. Let the weak say, I am strong. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కరులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. This verse, ఈ వచనము we are going to break it into 3 to 4 parts. దీని ఒక 3-4 భాగాలుగా మనం చూద్దాం. Number 1, మొదటిది prepare for war. యుద్ధము కొరకు సిద్ధపడాలి. This is a direct announcement that there is a fight coming. ఇక ఒక యుద్ధము రాబోతుందని నేరుగా నీకు ప్రకటన చేయబడింది. God wants us to prepare for our fights by being mentally, physically and spiritually ready. దేవుడు మనం ఈ యుద్ధం కొరకు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. This means that you need to prepare yourself by being trained up and ready to go. అనగా నువ్వు సంసిద్ధుడై ఉండి, మంచి శిక్షితుడై ఉండి నువ్వు వెళ్ళడానికి సిద్ధపడాలి అని జ్ఞాపకం చేస్తాడు. Declare each morning that you are victorious. ప్రతి ఉదయం కూడా నీవు విజయశాలివని నువ్వు ప్రకటన And చేయాలి. no weapon formed against you will stand. మరి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. That is, prepare for war. ఇది యుద్ధము కొరకై సిద్ధపడాలి. Secondly, రెండవది, wake up the mighty men. నువ్వు బలాఢ్యులను మేల్కొల్పాలి, సిద్ధపరచాలి. This is talking about you only. Wake up. ఇది నీ గురించే, సిద్ధపడు, మేల్కో, నీ గురించే We చెప్తున్నా. have to get out of our spiritual slumber and discouragement and be alert. ఆత్మీయ సోమరితనము, నిరుత్సాహం నుండి మేల్కోవాలి, చురుకుగా ఉండాలి. Peter told us to be alert. పేతురు చెప్పాడు కదా, మీరు మెలకువగా ఉండాలి అన్నారు. Why? ఎందుకని? The devil, our adversary, is roaming around like a lion seeking someone to devour. మన శత్రువు అయినటువంటి సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తా ఉన్నాడు. So we can't allow ourselves to become spiritually numb by intoxicating ourselves with the things that don't matter. కాబట్టి మనకి ఏమాత్రం సంబంధమైన విషయాలతో మత్తులమైపోయి ఆత్మీయంగా సోమరితనంలో ఉండడానికి వీల్లేదు. Wake up call is a call for action. కాబట్టి మేల్కొనుడు అనేటువంటి పిలుపు, ఇక నువ్వు కార్యం తలపెట్టాలి Because there అనే is a దాని purpose గురించి. for your life. ఎందుకంటే నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది So కదా. number 1, prepare for war. మొదటిది యుద్ధానికి సిద్ధపడాలి. Secondly, wake up the mighty men. రెండోది యోధులను సిద్ధపరచాలి. And thirdly, మూడోది, let all the men of war draw near. మరి యుద్ధ వీరులందరూ కూడా సమకూడాలి. This is a call to surround ourselves in community with other like-minded believers. Unity. మనము ఒక ఐక్యతను గురించి, అంటే ఒకే మనసు, ఏక మనసు కలిగిన విశ్వాసులందరూ కలిసికట్టుగా చేయడానికి ఒక పిలుపు. If you want to be strong, నీవు బలముగా ఉండాలంటే gather around the strong people. కాబట్టి బలాఢ్యులైన వారందరిని కూడా నువ్వు సిద్ధపరచాలి. And make sure you are spending time with those that will pour into you and challenging you. కాబట్టి నీకు ఒక సవాలు చేసేవారు నీతో కూడా ఉండే వారితో కూడా నీవు సహాయం తీసుకోవాలి. Suppose if your present friends are pulling you down, ఒకవేళ నీకు ఇప్పుడున్న ఈ స్నేహితులు ఏదో వెనకాలకి లాగుతున్నట్లుంటే, spiritually if they are bringing you back, అంటే ఒకవేళ ఆత్మీయంగా నిన్ను దిగజారేటట్టు చేస్తుంటే, leave them, get some new friends. కాబట్టి వాళ్ళని విడిచిపెట్టాలి, కొత్త స్నేహాన్ని చేసుకోవాలి. This doesn't mean that you have to isolate yourself from negative people. అంటే దీని అర్థము నీకు నచ్చని వారి నుండి నువ్వు వారిని విడిచిపెట్టి ఏదో ఒంటరిగా ఉండాలని కాదు. But you need to insulate yourself from them. అయితే వారి నుండి నీవుగా నువ్వు ఒక గీత వేసుకొని ఉండాలి. And the fourth one is, నాలుగవది, let them come up in the same verse. అదే వచనం మనం చూస్తున్న వాళ్ళు సిద్ధపడి రావాలను. That is, coming up is about going to a new level. అంటే సిద్ధపడి రావాలి అంటే ఒక నూతనమైనటువంటి దిశగా వాళ్ళు ప్రయాణం If చేయటం. you want to be victorious, you have to raise up to a new level of thinking, విజయశాలిగానే ఉండాలంటే ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానానికి ఎదగాలి. a new level of believing, నూతన తరహాలో విశ్వసించాలి. a new level of courage. ఇప్పుడు నూతన తరహా ధైర్యం ఉండాలి. Don't retreat, don't go back to what only you know. Step out to the higher ground. కాబట్టి నీకేదో తెలిసిన వాటి బట్టి వెనకడుగు వేయడం కాదు, కానీ ముందుకు వేయాలి, ముందుకు అడుగు వేయాలి. This means you have to get out of your comfort zone if you want to experience more. అంతే, నువ్వు ఇంకా ఎక్కువైన అనుభవం రావాలంటే నీ సుఖ వలయం నుండి బయటికి రావాలి. And the fifth thing in this portion, in these 2 ఈ verses, 2 వచనాల్లో మనం 5వ విషయాన్ని చూస్తాం. beat your plowshares into swords and your pruning hooks into spears. కరులు చెడగొట్టి ఖడ్గములు చేసి పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయాలి. Stop waiting for everything to be perfect. కాబట్టి ప్రతిదీ కూడా ఏదో పరిపూర్ణంగా కాబోతుంది కదా అని దాని గురించి నువ్వు వేచి ఉండడం మానాలి, ఆపేయాలి. Use what you have already. నీ దగ్గర ఏమి ఉందో ఇదివరకే వాటిని ఉపయోగించాలి. God commanded the people to take what they had and use it. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి అదే ఆజ్ఞాపించాడు, మీ దగ్గర ఉన్న దానిని మీరు ఉపయోగించండి. They may be having only the agricultural instruments. వాళ్ళ దగ్గర ఉన్న ఈ వ్యవసాయ సంబంధించిన పనిముట్లే కావచ్చు. Use them as swords and as spears. వాటిని కత్తులుగా ఈటెలుగా మీరు ఉపయోగించండి. David used the sling and stone. దావీదు
వడిసెల రాయిని ఉపయోగించాడు. And Shamgar used a small bone. షమ్గర్ ఒక చిన్న ఎముకని ఉపయోగించాడు. Like this in the Bible. అట్లా బైబిల్లో ఇంకా చూస్తాం. So many people, ఎంతో మంది ఉన్నారు. they were not waiting for something perfect. ఏదో ఇంకా మంచిది జరుగుతుందేమో, పరిపూర్ణం అవుతుందేమో దాని కొరకు వేచి Because ఉండలేదు. Goliath is coming with a spear and sword, I also will wait for a spear and sword. ఇప్పుడు గొలియాదు ఈటే ఖడ్గంతో వస్తున్నాడు, సరే నేను కూడా ఈటే ఖడ్గాన్ని సంపాదించుకుంటాను, అట్లా కాదు. But God will always take what you have and supernaturally grow it into something amazing. దేవుడు ఎల్లప్పుడు కూడా నీ దగ్గర ఏది ఉందో దాన్ని తీసుకొని సహజాతీతమైన రీతిలో ఆశ్చర్యపరిచే విధానంలో దాన్ని But you వాడుకుంటాడు. have to be willing to use what you have. అయితే నీకున్న దాన్ని ఉపయోగించడానికి వాడుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. So these simple agricultural tools the people had were not weapons. ఇవి సామాన్యమైనటువంటి ఈ పనిముట్లు ఏదైతే వ్యవసాయానికి ఉపయోగిస్తారో ఇవి ఆయుధాలు కావు, But they turned them into mighty weapons. కానీ వాటిని ఒక బలమైన ఆయుధాలుగా మార్చుకున్నారు. God has given you skills and abilities. కాబట్టి దేవుడు నీకు నైపుణ్యతనిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, God has given you opportunities. దేవుడు నీకు అవకాశాలు ఇచ్చాడు. So stop saying I don't have that, I don't have this. If I were having that, I would have done great things. No, use what you have. కాబట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇంకా నేను బాగా చేస్తుండవాని, నాకు ఈ సౌకర్యం లేదు, అట్లా ఇది మానేను. ఇది చెప్పడం, నీ దగ్గర ఏది ఉందో ప్రస్తుతం దాన్ని నువ్వు ఉపయోగించాలి, దాన్ని వాడుకుంటా How ఉండాలి. many people will say like that? ఎంతమంది చెప్తుంటారు కదా I ఇట్లా? have seen many believers, many servants of God saying like that. చాలా మంది విశ్వాసులు, దేవుని సేవకులు ఈ మాట చెప్పడం Oh, నేను in విన్నాను. that assembly there are employees are there, brother, they will give so much money they are having. ఆ సంఘంలో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఎక్కువగానే బాగానే దశంభాగాలు లాంటివి ఇస్తా ఉంటారు, వాళ్ళకి బాగా ఉందంటారు. Oh, that servant is an educated person, he is having knowledge. ఆ సేవకుడు ఆయన చాలా చదువుకున్నవాడు, ఎక్కువ జ్ఞానం ఉంది ఆయనకి. These are all excuses. ఇవన్నీ సాకులండి. What God is telling. దేవుడు ఏమని చెప్తున్నాడు? Make your plowshare, make your pruning hook as a sword and spear. Use what you are having. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఈ వ్యవసాయ సంబంధమైన ఈ పనిముట్లని ఖడ్గంగా, ఈటెలుగా మార్చి యుద్ధానికి పూనుకో. నీ దగ్గర ఉన్నదానినే ఉపయోగించంట. Use them, I will give you victory. వాటిని ఉపయోగించు, నేను కదా నీకు విజయం ఇస్తాను. And finally, sixthly, చివరిగా ఆరోది, let the weak say I am strong. బలహీనుడు నేను బలవంతుడని అనుకోవాలి. Yeah, this is my favorite line. ఇది నాకు ఎంతో నచ్చినటువంటి మాట. How you talk about yourself will determine how you live. నీవు ఎట్లా ఏమై ఉన్నావని మాట్లాడుతున్నావు అదే నీ జీవితాన్ని నిర్దేశించేదిగా ఉంటుంది. Suppose some great people, sometimes they will say I am weak. అంటే గొప్ప వారు కూడా నేను బలహీనుడు అన్నారు అనుకోండి, They will be weak always. అంటే ఎప్పుడు అట్లా బలహీనంగానే Hear ఉంటారు. what God is telling. మరి ఇక్కడ దేవుడు Let the ఏమంటున్నాడు? weak say I am strong. బలహీనుడు నేను బలాఢ్యుడు అనుకోవాలి. You reveal your level of faith by the way you talk about your situation. నీ పరిస్థితి గురించి మాట్లాడే విధానాన్ని బట్టి నీ విశ్వాస స్థాయిని నువ్వు పెంచేటట్లు ఉండాలి. I love this line, let the weak. ఈ మాట నాకు ఎంతో నచ్చిన మాట, నాకు ఇష్టమైనటువంటి బలహీనుడైన వాడు అట్లా అనుకోవాలి. Did you hear that? ఈ మాట మీరు విన్నారా? They believed they were weak. వాళ్ళు నమ్మినదేంటి? బలహీనులే. But God said to declare, I am strong. You tell I am strong. కానీ దేవుడు ఏమని ప్రకటన చేయమన్నాడు? నేను బలాఢ్యుడు అని చెప్పమన్నాడు. They are weak only. వాళ్ళు బలహీనులే But God is వాస్తవానికి. telling. కానీ దేవుడు చెప్తాడు, Tell, shout, I am strong. నేను బలవంతుడను అని, బలాఢ్యుడను అని నువ్వు ప్రకటన Why చేయండి. were they strong? ఎందుకని వారు బలాఢ్యులు? Because God's supernatural power was working through them. ఎందుకంటే దేవుని యొక్క సహజాతీతమైనటువంటి శక్తి వారిలో పనిచేస్తా. Stop saying that you are weak నువ్వు బలహీనుడు అని చెప్పడం ఇంకా మానేయి. and start declaring by faith that you are strong in the Lord. విశ్వాసంతో నేను ప్రభునందు బలవంతుడు అని చెప్పడం ఆరంభించు. Then you can be victorious. If not, you will become a victim. అప్పుడు నువ్వు విజయశాలి అవుతావు, లేదా నువ్వు విఫలమైపోతావు. You can do that thing that God put in your heart to do. కాబట్టి దేవుడు నీ హృదయంలో ఏది చేయాలని పెట్టినాడో నువ్వు చేయగలను ఆ పని. You do have the skill and ability to live at a higher level. కాబట్టి నీకు దానికి తగ్గ నైపుణ్యత, సామర్థ్యాలు ఉన్నాయి, ఉన్నత స్థాయిలో నువ్వు చేయాలి. నువ్వు Don't దాన్ని get పూనుకోవాలి. discouraged by seeing your condition. నీ పరిస్థితిని చూసి ఏమి నిరుత్సాహపడద్దు. Get ready for the battle every day by using these tips అనుదిన- straight from God's word. అనుదినము యుద్ధము కొరకై దేవుని యొద్ద నుండి నేరుగా ఈ ఆయుధాలు తీసుకొని సిద్ధపడాలి యుద్ధానికి. May God help you. దేవుడు నీకు సహాయం Don't చేయనుగా. be discouraged. ఏమి నిరుత్సాహపడద్దు. I am not qualified. నేను అంత I am not చదువుకోలేదు, having intelligence. నాకేం జ్ఞానం I am తెలియలేదు, not rich. నేను ధనవంతుని I కాదు, don't know that mystery, this mystery. ఆ మర్మాలు ఈ మర్మాలు నాకు తెలియదు కదా. Don't get discouraged. లేదు, ఏమి Let the నిరుత్సాహపడదు. weak say I am strong. బలహీనుడు నేను బలాఢ్యుడు అనుకోవాలి. Turn the ordinary instruments into instruments of war. సామాన్యమైన ఈ సాధనాల పరికరాలని యుద్ధాయుధాలుగా మార్చు. God will be with you. దేవుడు నీతో ఉంటాడు. Individually we are not strong, వ్యక్తిగతంగా మనము బలమైన వారం కాదు, but with God we can do wonderful things. కానీ దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు బలమైన కార్యాలు మనం Oh, చేయగలం. we can do valiantly. మనం ఎంత శూర కార్యాలు చేయగలం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా what an పరలోక encouraging statement Joel 3:10 is. యోవేలు 3:10 ప్రభా, ఎంత ప్రోత్సాహకరమైన వచనం. Lord, we may be small people, దేవా, మేము చిన్నవాళ్ళమే but కావచ్చు, our God is big. కానీ మా దేవుడు గొప్పవాడు, We may పెద్దవాడు. be very weak, మేము బలహీనులమే, but the one who is in us is great.
అని మాలో ఉన్నవాడు గొప్పవాడు, So we బలమైనవాడు. can go on victory after victory. కాబట్టి ప్రభు విజయం నుండి అధిక విజయానికి మేము సాగిపోగలం. Lord, we need not become the victims. ఓ దేవా, మేమేమి బందీలుగా లేకపోతే ప్రభు మేము విఫలం కావాల్సిన అవసరం Our లేదు. life is a battle. మా జీవితం యుద్ధంతో Every కూడినది. day when we get up, oh Lord, the battle starts. అనుదినం మేము లేవగానే యుద్ధం ఆరంభమవుతుంది. Throughout the day thou art with us. దినం అంతే కూడా నువ్వు మాతో కూడా You ఉండు. will never leave us, you will never forsake నువ్వు us. మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టవు, ఎన్నడూ ఎడబాయని దేవుడు. Those of our dear ones who are discouraged by seeing their own conditions and their own liabilities. మా ప్రియులైన వారు వారికి ఉన్నటువంటి స్థితిని చూసి ప్రభా, వారికి ఉన్నటువంటి సామర్థ్యాలను బట్టి ప్రభా, వారు ఒకవేళ వారి లోపాలను చూసి నిరుత్సాహపడి కృంగిపోతా ఉంటే, But oh Lord, you are telling, అయితే ప్రభా మీరు the సెలవిస్తున్నారు, weak man should not say I am weak, but he should say I am strong. బలహీనుడు ఎప్పుడు నేను బలహీనుడు అనుకోదు, నేను బలాఢ్యుడు అనుకోవాలి అంటున్నావు. Help us to jump into the war. ప్రభా యుద్ధంలో మేము దూకేదానికి Help సహాయం us to be చేయండి. victorious. విజయశాలుగా ఉండడానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. For more spiritual messages on YouTube channel, John Victor Hebron.